అపోస్తులుడైన పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను పిల్లరా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. 3 కూడా చదువుకుందాం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమా, నీకు వందనాలు. నీ మహాకృప చేత ఒక వారం దినములు మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోజేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకుల్లో మీరు అనుగ్రహించి ప్రభువా, ఈ ఉదయకాల సమయములో నీ సన్నిధానములో నా తండ్రి నాయన ఈ విధంగా సమావేశం అవ్వడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు ప్రభువా. కరుణగల మా తండ్రి, ఇంతవరకు నిన్ను పాడి పొగడి స్తుతించడానికి, ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను గణపరచడానికి మీరిచ్చిన గొప్ప ధన్యతను బట్టి, అవకాశమును బట్టి, అనుకూలమైన పరిస్థితులను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. కరుణగల మా రాజా నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో చదవబడిన నీ పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా నాతో మా అందరితో ప్రభా మీరు తేటగా మాట్లాడండి. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలము వట్టివాడి నిష్ప్రయోజకుడే. ఇక్కడ ఉంటున్న నీ ప్రియ బిడ్డలందరిలోకెల్లా మిక్కిలి చిన్నవాడు, అయోగ్యుడు ప్రభువా. నీ దాసుని నీ యొక్క శిల్వ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ దాసుని నీ యొక్క పరిశుద్ధ ఆత్మ అభిషేకము చేత అభిషేకించుకొని నీ యొక్క దాసుని నోట నీ యొక్క మాటలుంచి నీ చేతి నీడలకు కప్పుకొని నాతో మా అందరితో ప్రభు మీరు తేటగా మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడవు కనుక నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. మీరు మాట్లాడుచుంటుండగా విను బుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోపడగలిగిన జీవితములను మా అందరికీ ప్రసాదించి నడిపించి మహిమనొందుమని యేసు పరిశుద్ధ నామంలోనే స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి బ్రతిమిలాడి వేడుకొంచున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు, శుభాలు, స్వాగతము, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములో అపోస్తులైన పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి ఈ పత్రికను రాస్తూ మనము కూడా అనే మాటను వాడుతున్నాడు. ఆ మొదటి వచనములో మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి అన్నాడు. మనము కూడా అంటున్నాడంటే ఒక ప్రత్యేకమైన వర్గాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనము కూడా అని అంటున్నాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మరి పౌలన్నతో మమేకమైన వారని, పౌలన్న సంబంధులని మనము గ్రహించాలి. ఈ పౌలన్న మరి ఎటువంటి వాడు అంటే రక్షణ పొందినవాడు, దేవుని కొరకు మరి దేవుని సేవలో ముందుకు సాగుతున్న వ్యక్తి. ఆయన మనము కూడా అంటున్నాడంటే సర్వలోకమును గురించి మాట్లాడడం లేదు. మనము కూడా అంటున్నాడంటే రక్షణ పొందిన విశ్వాసులతో ఆయన మాట్లాడుతున్నాడు. మరి హెబ్రీ సంఘముతో ఆనాడు మాట్లాడినాడు కదా, ఇప్పుడు మనకెందుకు ఆ విషయం అంటే మనము కూడా అంటే హెబ్రీ సంఘములో మనము కూడా సభ్యులమే. ఆనాడు హెబ్రీ సంఘానికి మనము కూడా అనే మాట వాడాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మనము కూడా అనే మాట యేసు రక్తములో కడగబడిన వారందరినీ గురించి పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతకు ముందున్న అధ్యాయములో మరి విశ్వాస వీరులను గురించి మాట్లాడతాడు. విశ్వాస వీరులు మరి ఆదిమ కాలము మొదలుకొని ఆయా కాలంలో ఆయా భక్తుల ద్వారా దేవుడు తన చిత్తమును జరిగిస్తున్న క్రమంలో వారు తమ విశ్వాసమును ఏ విధంగా కనపరిచారు, ఏ విధంగా కాపాడుకున్నారు అనే విషయాలను ఉటంకిస్తూ మరి మాట్లాడుతూ అనేకమైన మరి వ్యక్తులను గురించి మాట్లాడుతాడు. దయచేసి 4వ వచనంలో చూసినట్లయితే విశ్వాసము చేత
ఆ ఆ ఆ నీతిమంతుడని సాక్ష్యము పొందెను. విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. ఎవరు? హేబేలు. హేబేలును గురించి మాట్లాడతాడు, అబ్రహామును గురించి మాట్లాడతాడు, మోషేను గురించి మాట్లాడతాడు, ఆ హనోకును గురించి మాట్లాడతాడు. అలా మాట్లాడుతూ ఇంకా అనేకమైన విషయాలు చెప్పవలసి ఉన్నదని చెబుతూ మరి వాళ్ళు ఎలా ఎలా చేశారంటే 32లో చెబుతాడు, ఇకను ఏమి చెప్పొద్దును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గురించి, ప్రవక్తలందరిని గురించి వివరించుటకు సమయము చాలదు. వారు ఏం చేసినారు? విశ్వాసము ద్వారా రాజ్యములను జయించినారు, నీతి కార్యములను జరిగించినారు అని చెబుతూ ఇప్పుడు ఈ మూలవాక్యంలో చెబుతాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. హల్లెలూయా. ఇంత గొప్ప సాక్షి సమూహమును చూపిస్తా ఉన్నాడు. ఆ సాక్షి సమూహమును చూపిస్తూ ఆ సాక్షి సమూహముతో మనము కూడా అనే మాట వాడుతున్నాడు. హల్లెలూయా. ఆ సాక్షి సమూహములో మనము కూడా అర్హత సంపాదించుకోవాలి అంటే మనము ఏం చేయాలి అనే మాటను చూసినట్లయితే, ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విసర్జించి దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచున్నాడు. అంటే అంతకు ముందున్న భక్తులు ఎవరైతే ఈ 11వ వచనములో చెప్పబడిన విశ్వాస వీరులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేసినారట? ప్రతి భారమును విడిచిపెట్టినారు. హల్లెలూయా. ప్రతి భారమును విడిచిపెట్టి వారు ఏం చేసినారు? సులువుగా చిక్కుల పెట్టు పాపములను విడిచిపెట్టి అన్నాడు. సులువుగా చిక్కుల పెట్టు పాపములను విడిచిపెట్టారు. సులువుగా చిక్కుల పెట్టు పాపములను విడిచిపెట్టారంటే ఆ సులువుగా చిక్కుల పెట్టే పాపముల విషయములో వీరు జ్ఞానము కలిగి ప్రవర్తించారు. హల్లెలూయా. సులువుగా చిక్కుల పెట్టే పాపాలు ఉన్నాయి పిల్లరా, చిన్న చిన్న పాపాలు. రక్షణ పొందిన విశ్వాసి పోయేసి నరహత్య చేయడు, కానీ నరహత్య చేద్దామన్న తలంపులు రావడం కూడా పాపమే పిల్లరా. కాబట్టి పాపము మనదెందు జరిగించడానికి దుష్టులను అపవాది ప్రేరేపిస్తుంటాడు. అయితే పాపము జరగకుండా, మన ద్వారా పాపము జరగకుండా ఉండడమే మన విశ్వాసానికి గొప్ప పరీక్ష ప్రియులారా. మనము విశ్వాసులము అని పౌలు భక్తుడు ఎంచి మనము కూడా అనే మాట వాడుతున్నాడు. అంటే ఆ విశ్వాస వీరుల గుంపులో ఎవరెవరైతే ఉన్నారో వారితో మనల్ని మమేకం చేస్తా ఉన్నాడు. అంటే ఎవరితో? హనోకుతో మమేకం చేస్తా ఉన్నాడు, హేబేలుతో మమేకం చేస్తున్నాడు. అంటే హేబేలు ఏం చేసినాడు? ఆయన సులువుగా చిక్కుల పెట్టే పాపంలో చిక్కుకొనలేడు. అంటే హేబేలు జీవితంలో, హేబేలు ఘట్టంలో, హేబేలు జీవిస్తున్న తరుణంలో, ఈ భూమి మీద హేబేలు జీవిస్తున్న కాలంలో హేబేలు ఏ విధంగా నడుచుకున్నాడో అలాంటి నడక మనలో ఉండాలి. హల్లెలూయా. దేవుని మాటను యందు విశ్వాసం ఉంచాడు, దేవుని మాట మీద నమ్మకం ఉంచాడు, దేవుడు చెప్పింది చేయడానికి ఇష్టపడ్డాడు. కానీ కయ్యను అలా చేయలేదు పిల్లలు. కాబట్టి హేబేలులో నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవాలి. హేబేలు నుంచి ఎప్పుడైతే మనము పాఠం నేర్చుకుంటామో మనము కూడా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడైన యేసు వైపు చూచుచు మనం ముందుకు సాగడానికి అవకాశం ఏర్పడుతుంది పిల్లలు. హేబేలులో నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి. అబ్రహాము జీవితంలో మనం గమనించినట్లయితే అబ్రహాము ఏం చేశాడు అంటే, అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేని పరిస్థితులు తన జీవితంలోకి వచ్చినా కానీ ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిరీక్షణకి ఆధారం లేని పరిస్థితులు వచ్చాయి, కానీ నిరీక్షణను విడిచిపెట్టలేదు. దేవుణ్ణి నిరీక్షణకు ఆధారం ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగానైతే నమ్మినాడో, నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆ విధంగానే నమ్మినాడు. కాబట్టి అబ్రహాములో నుండి మనము కూడా అనేకమైన విషయాలు నేర్చుకోవాలి. ఇలా వాళ్ళందరినీ గురించి మాట్లాడుతూ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున అన్నాడు. వారందరి యొక్క విశ్వాసము, వారి యొక్క సాక్షి సమూహం యొక్క విశ్వాసము మన ముందు ఏ విధంగా ఉన్నదట? మేఘము వలె ఆవరించి ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలి? వారిని అనుసరించి మనము నడుచుకోవాలి. వారు సులువుగా చిక్కుల పెట్టే పాపములను విడిచిపెట్టారు, ప్రతి భారమును విడిచిపెట్టారు. మనం కూడా అలాంటి పరిస్థితి కలిగి ఉండాలి. వారు ఏం చేశారు? దేవుని వైపు చూశారు పిల్లలు. దేవుని వైపు చూస్తూ నడుచుకున్నారు కాబట్టి వారు విశ్వాస వీరుల గుంపులో చేర్చబడ్డారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నాడు చూడండి దయచేసి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు అనడానికి ముందు ఆయన ఏం చెబుతున్నాడు? తనను గురించి సాక్ష్యము,
ప్రభునందు ప్రియులారా, అవమానమును నిర్లక్ష్య పెట్టినాడు, సిలువను సహించాడు. ఎవరైతే సింహాసనమునకు హక్కుదారులుగా మనము ఎంచబడాలని ఇష్టపడతామో ఈ లోకములో ఉంటున్న అవమానాలను నిర్లక్ష్య పెట్టాలి. పిల్ల క్రైస్తవులు అయిన వారు ఏదో వ్యభిచారము చేయడము, నరహత్య చేయడము, దొంగతనం చేయడం ఇలాంటి పాపాలు చేయలేరు. కానీ ఏం చేస్తారంటే ఎవరైనా చిన్న మాట అన్నారంటే దాని మీద లక్ష్య పెడతారు. దాని విషయంలోనే కృంగిపోతూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో ఎదగకుండా ఉండడానికి వాక్యం వినపడట్లేదా అంటే వాక్యం వినపడుతుంది. అంటే సహవాసము లేదా అంటే సహవాసం ఉన్నది. అంటే వాక్యం చెప్పేవారు లేరా అంటే చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆదరించే వాళ్ళు లేరా అంటే ఆదరించే వాళ్ళు ఉన్నారు. కానీ ఏం చేస్తామంటే మనము అవమానం మీద దృష్టి పెడతాం. అవమానమును నిర్లక్ష్య పెట్టాడు కాబట్టి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున యేసుక్రీస్తు ప్రభువారు ఆసీనుడై ఉన్నాడు. మనము నమ్ముకున్న దేవుడు మాదిరికరంగా జీవించిన వ్యక్తి. ప్రియులారా, హెబ్రీ పత్రిక అదే హెబ్రీ పత్రికలో చెబుతాడు, మన ప్రధాన యాజకుడు మన వలనే సమస్త విషయములో శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు అన్నాడు. దయచేసి 4వ అధ్యాయము 15వ వచనము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని అంటున్నాడు. అంటే మనము ఏ విషయములో శోధింపబడతామో ఆ అన్ని విషయములో మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు శోధింపబడ్డాడు. ఏ బాధలు అనుభవించాలనో ఒక మానవుడు ఆ అన్ని బాధలు యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు అనుభవించాడు. ఏ బాధ్యతలు నిర్వర్తించాలో ఆ బాధ్యతలు నిర్వర్తించాడు. ఎటువంటి శోధనలు ఒక వ్యక్తికి వస్తాయో అన్ని శోధనలు వచ్చాయి. కానీ ఆయన ఏం చేశాడు? పాపము లేనివాడుగా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, పాపము లేనివాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనకు సమయోచితమైన సహాయము మనకు అనుగ్రహిస్తాడు. పిల్లరా, అందుకే ఏమన్నాడు? కాబట్టి మనము సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో మనము కృపాసనము యొద్దకు చేరుదాం. మన దేవుడు అన్నిటి విషయంలో శోధింపబడ్డాడు. పాపము లేనివాడుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు శోధింపబడుతున్న వాడు పాపములో పడకుండా ఆయన ఏం చేస్తాడు? సమయోచితమైన సహాయముని ఇస్తాడు. కాబట్టి సమయోచితమైన సహాయం ఆయన ఇవ్వడానికి నిరంతరం సిద్ధపడి ఉంటాడు. మనము సమయోచితమైన సహాయం పొందడానికి మనము ఆమడ దూరంలో ఉంటాం. పిల్లలు, ఆయన సహాయం చేయడానికి ఇష్టపడతాడు, కానీ సహాయం పొందుకునడానికి మనకు ఇష్టం ఉండదు. పిల్లలు, మనం ఏం చేస్తామంటే మనం ఈ లోకము మీద దృష్టి పెడతాం. ఈ లోక పద్ధతుల మీద మనం దృష్టి పెడతాం. ఈ లోకము ఏ విధంగానైతే నడుచుకుంటుందో ఆ విధంగా మనం నడుచుకోవడానికి ఇష్టపడతాం. కానీ అక్కడ చదువుకున్న మూలవాక్యంలో చెబుతాడు, మన ప్రధాన యాజకుడు ఏం చేశాడట? అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. అంటే మనము ఎవరిని పోలి నడుచుకోవాలి? యేసుని పోలి నడుచుకోవాలన్నా? మరి యేసయ్యకు అవమానాలు వచ్చినాయంటే ఆయన అనుసరిస్తున్న బిడ్డలందరికీ కూడా అవమానాలు వస్తాయి. పిల్లల, ఆయనను అనుసరిస్తున్న వారిని తృణీకరిస్తుంది లోకము. ఆయన అనుసరిస్తున్న వారిని హేళన చేస్తుంది. కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు అని ఆ వచనాలు చదువుకుంటూ ఆ 11వ వచనంకి వచ్చేసరికి బ్రేక్ అయిపోతూ ఉంటారు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి చెడ్డ మాటలెల్లా మీరు ధన్యులు అన్నాడు. ఈ ముందున్నవన్నీ అనుసరిస్తాం మనం. కానీ ఈ మాటకు వచ్చేసరికి 11వ వచనంకి వచ్చేసరికి మరి అటు పోదునా ఇటు పోదునా అన్నట్టు ఉంటుంది. గోడ మీద ఉన్న పిల్లలు అటు దుంకాలన్నా ఇటు దుంకాలన్నా ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాం. కానీ ప్రియులారా, ఎవరైతే అవమానమును నిర్లక్ష్య పెడతారో, దేవుని నిమిత్తము హింసించబడుట గొప్ప భాగ్యమని ఎంచుకుంటారో, దేవుని నమ్ముకున్నందుకు గాయపడడం ఇష్టపడతారో, యేసయ్యను అనుసరిస్తున్నందుకు తృణీకారము ఇష్టపడతారో, వారు భక్తి జీవితములో విశ్వాస వీరుల గుంపులో చేర్చబడతారు. పిల్లలు, హల్లెలూయా. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఐగుప్తు ధనము కంటే ఏం చెప్పాడు? అల్పకాలపు పాప భోగములను అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అక్కడ కూడా మోషే భక్తుడు ఏం చేశాడు? క్రీస్తు ప్రజలతో నింద అనుభవించుట మేలని యోచించాడు. ప్రభునందు ప్రియులారా, మనము నిందింపబడడానికి అవకాశాలు ఈ లోకము కలుగజేస్తుంది. ప్రియులారా,
మనము తృణీకరింపబడడానికి అవకాశాలు కలుగజేస్తుంది. ఎందుకంటే మన యేసయ్యను తృణీకరించారు. 53వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథములో 53వ అధ్యాయంలోనికి మీరు రండి పిల్లరా. 53వ అధ్యాయము 3వ వచనము చదవండి అమ్మా. మనుషుల చేత ఏం చేశారట? ఆయనను విసర్జించారు. మనం అందరం ఏం చేసినామట? ఆయనను ఎన్నిక చేయలేకపోతే. ఈనాడు క్రైస్తవ సమాజంలో కూడా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఎవరైతే ముందుకు సాగుతున్నారో పిల్లరా, వారందరి జీవితంలో కూడా అవమానాలు వస్తాయి. అయితే మనము యేసయ్య ఏ విధంగానైతే అవమానంను నిర్లక్ష్య పెట్టాడో, ఆయనను తృణీకరించినప్పుడు ఆయన ఏమాత్రము మరి దాని మీద ఏమాత్రం దృష్టి పెట్టకుండా ఏ విధంగానైతే ముందుకు సాగాడో, అలా మనము కూడా ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉంది పిల్లరా. అక్కడ చెబుతున్నాడు, ఆయన తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడైనను, వ్యసన క్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనొల్లని వాడిని గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయలేదు. మనము ఆయనను ఎన్నిక చేయలేదు పిల్లరా. మనము ఆయనను ఎన్నిక చేయలేదని చెబుతున్నాడు. కాబట్టి ఆయనను ఎన్నిక చేయలేను కాబట్టి దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. లోకము ఎవరినైతే ఎన్నిక చేయదో వారినే దేవుడు ఎన్నుకుంటాడు పిల్లరా. మోషే జీవితంలో మరి మనం చూసినట్లయితే అవమానమును ఏమాత్రం పట్టించుకోలేదు. క్రీస్తు ప్రజలతో నిందనే గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఇప్పుడు మత్తయి సువార్త 5:11 ఏం చెబుతున్నాడు? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసిస్తారు, చెడ్డ మాటలు పలుకుతారు, అప్పుడు మీరు ధన్యులు అన్నాడు. దేవుడు లేఖనాలలో రాయించిన ప్రతి ధన్యతను మనము తప్పకుండా సంతరించుకోవాలి. కొన్ని ధన్యతలను సంతరించుకొని కొన్నిటిని విడిచిపెట్టే వారముగా మనం ఉండదు పిల్లరా. ఇప్పుడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే ఆ ధన్యతను మనం సంతరించుకోవాలి అని అనుకుంటాం. కానీ నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారంటే దాని విషయంలో ఆ ధన్యతను మనము పొందుకోవాలని మనం ఇష్టపడం. కానీ ఆ ధన్యతను ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే ఇష్టపడతారో వారినే దేవుడు విశ్వాస వీరుల గుంపులో చేరుస్తాడు పిల్లరా. దయచేసి 51వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథం 51లో కూడా చెబుతాడు. 51:7 వచనము చూడండి. నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధన హృదయమందుంచుకున్న వారులారా ఆలకించుడి, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఈ మాటలు చెబుతున్నాడంటే మనము దిగులు పడతామని అర్థం. ఈ మాటలు చెబుతున్నాడంటే మనము భయపడతామని అర్థము పిల్లలు. మనము భయపడకూడదు. ఎందుకంటే నాకు ముందుగా దేవుడు ఒక సాక్షి సమూహమును నియమించాడు. వారందరూ నిందలను అనుభవించారు, వారందరూ తృణీకరింపబడ్డారు, వారందరూ అవమానపరచబడ్డారు ప్రభునందు పిల్లరా. అయితే నా జీవితంలో వచ్చిన నిందలకు కానీ, అవమానాలకు కానీ, తృణీకరణకు కానీ నేను భయపడద్దు అని నీ జీవితంలో నువ్వు స్థిరంగా ఉండగలగాలి ప్రభునందు ప్రియులారా. దావీదు దేవుని పక్షమున, ఇశ్రాయేలు పక్షమున నిలబడి గొలియాదుతో యుద్ధం చేసి వాని ఓడించాడు. కానీ దావీదును మరి సౌలు ఏం చెబుతాడు? నువ్వు బాలుడవు, నీకు చేత కాదు నాయనా అంటాడు. చూడండి, అంటే దేవుడు దావీదును ఏర్పాటు చేసుకున్నాడు, సౌలేమో దావీదును తృణీకరిస్తా ఉన్నాడు. దయచేసి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనము చూడండి. అప్పుడు యెహోవా నలభై 45 చూడండి. దావీదు, నువ్వు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరిట చూడండి పిల్లలు 42 చూడండి. చుట్టూ పారజూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసిన ఉండుట చూచి
అతనిని తృణీకరించెను. చూడండి ప్రియులారా, దావీదేమో దేవుని పేరిట ఆ ఫిలిస్తీయుని మీదకి పోతుంటే ఆ ఫిలిస్తీయుడు ఏం చెబుతున్నాడు? ఆయనను తృణీకరిస్తూ ఉన్నాడు. ఈ ఫిలిస్తీయుడు మాత్రమే కాదు, మరి సౌలు కూడా తృణీకరిస్తూ ఉన్నాడు. 33వ వచనము చూడండి. ఈ ఫిలిస్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. చూడండి పిల్లల, దావీదును తృణీకరిస్తూ ఉన్నాడు. నీవు బాలుడవు నాయన, నీకు చేత కాదు. వాడేమో మరి బాల్యము నుండి యుద్ధాభ్యాసము ఎరిగిన వాడు అని చెబుతా ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, అదేవిధంగా సమూయేలు మనం చూస్తాం. మొదటి కుమారుడు మరి యెషై కుమారుడు మొదటి వాడు రాగానే ఎలియాబును చూసి ఏమనుకున్నాడు? ఇతడే దేవుడు ఏర్పరచుకున్న వాడు, ఆయనను అభిషేకిద్దామని అనుకున్నాడు. కానీ దేవుడు అంటాడు, మనుషులు పై రూపమును చూస్తాడు కానీ దేవుడు హృదయమును లక్ష్య పెడతాడు. అతనిని కాదు నువ్వు అభిషేకించాల్సింది అని చెప్పేసి మరలా దావీదు కొరకు వెయిట్ చేయిస్తాడు పిల్లలు. కాబట్టి మనుషుల చేత తృణీకరింపబడిన వాడుగా దావీదు ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. అవునా? అయితే మనుషుల దృష్టికి గొప్పవాడుగా ఎంచబడి దేవుని దృష్టికి తృణీకరింపబడిన వాడు ఎలియాబు. అవునా? మనుషుల దృష్టికేమో గొప్పవాడుగా కనబడ్డాడు, సమూయేలు దృష్టికి ఎందుకంటే బలవంతుడుగా ఉన్నాడు. కానీ మనుషుల దృష్టికేమో దావీదు ఎలా కనబడుతున్నాడు? చిన్నవాడుగా కనబడుతున్నాడు, బలము లేని వాడుగా కనబడుతున్నాడు. కానీ దేవుని దృష్టికి దావీదేమో బలవంతుడుగా కనబడుతున్నాడు, ఎలియాబేమో బలహీనుడుగా కనబడుతున్నాడు. అంతేందుకు ఫిలిస్తీయుని విషయంలో మనుషుల దృష్టికి ఫిలిస్తీయుడు ఎలా ఉన్నాడు? బలవంతుడుగా ఉన్నాడు. కానీ దేవుని దృష్టికి ఏమాత్రము బలము లేనివాడుగా మరి ఆ ఫిలిస్తీయుడు కనబడుతూ ఉన్నాడు. దావీదు ముందు ఫిలిస్తీయుడు గొప్పవాడు. అయితే ఇది మానవుల దృష్టికి. దేవుని దృష్టికి దావీదు ముందు ఫిలిస్తీయుడే చిన్నవాడు. హల్లెలూయా. కాబట్టి మనుషుల దృష్టికి మనము గొప్పవారముగా ఎప్పుడైతే ఉండాలని అనుకుంటామో దేవుని దృష్టికి మనము బలహీనులం అయిపోతాం. ప్రియులారా, రక్షణ పొందిన ప్రతి విశ్వాసి దేవుని దృష్టికి నా జీవితం ఎలా ఉంది అనేది స్వపరీక్ష చేసుకుంటూ తన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి. మానవుడు సాధారణంగా ఈ లోకంలో ఉంటున్న మానవులు అందరూ ఏం చేస్తారు? మేము అందరి దృష్టికి గొప్పవారముగా ఉండాలనుకుంటారు. దాని కొరకు ఏ విధమైన పరిస్థితులైనా వాళ్ళు క్రియేట్ చేస్తారు. మంచి భవనాలు కట్టించుకుంటారు, ఆస్తులు సంపాదించుకుంటారు. కానీ దేవుని దృష్టికి గొప్పవారముగా ఉండాలంటే అవి కాదు చేయాల్సింది. నా దేవుని దృష్టికి నా ప్రవర్తన ఎలా ఉంది, నా దేవుని దృష్టికి నా హృదయం ఎలా ఉంది, నా తలంపులు ఎలా ఉన్నాయి, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా నడతలు ఎలా ఉన్నాయి, నా నోటి మాటలు ఎలా ఉన్నాయి, యథార్థంగా నేను మాట్లాడుతున్నానా లేదంటే వేషధారిగా మాట్లాడుతున్నానా, నేను యథార్థంగా నడుచుకుంటున్నానా వేషధారిగా నడుచుకుంటున్నానా అనే స్వపరీక్ష ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు కోరుకుంటాడు. పిల్లలు, వారిని దేవుడు ఇష్టపడతాడు. దావీదును దేవుడు ఇష్టపడ్డాడు అంటే, దావీదును దేవుడు కోరుకున్నాడంటే మామూలుగా అందరిలో కొన్ని పిలిచేసి అట్లా కోరుకోలేదు. ఆయన పరిశీలన చేశాడు. పిల్లల, దయచేసి మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము చూడండి. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొన్నాడంటే అందరినీ గమనించాడు. ఆ గమనించిన తర్వాత ఈ ఒక బెటర్గా ఉన్నాడని చెప్పేసి తన చిత్తానుసారమైన మనసు. అందరేమో లోకానుసారమైన మనసు కలిగి ఉన్నారు. దావీదు భక్తుడు మాత్రము దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి వ్యత్యాసము రక్షణ పొందిన మనమందరము లోకములో కనపరచగలగాలి. హల్లెలూయా. అప్పుడే ఆ తర్వాతనే మనము లోకమునకు ఉప్పైతాం, ఆ తర్వాతనే లోకమునకు మనము వెలుగైతాం. హల్లెలూయా. నిందకు భయపడితే, అవమానమునకు భయపడితే మనం ఎప్పుడు కూడా మన భక్తి జీవితంలో ముందుకు సాగలేం. పిల్లలు, ఎవరైనా నిన్ను అవమానపరుస్తున్నారా? అంతకంటే ముందు నా యేసయ్యను అవమానపరిచారని నువ్వు గుర్తు చేసుకోవాలి. అంతకంటే ముందు నాకు ముందుగా నియమింపబడిన సాక్షి సమూహమును అవమానపరిచారని నువ్వు గుర్తు చేసుకోవాలి. పిల్లలు, అందరూ దాదాపుగా ఎక్కడ వెనుకడుగు వేస్తారంటే, నాకు అక్కడ రెస్పెక్ట్ దొరకలేదు, అక్కడ నాకు అవమానం కలిగింది, అక్కడ నాకు పాటకు సమయం ఇవ్వలేదు, అక్కడ నాకు ప్రార్థనకు సమయం ఇవ్వలేదు, అక్కడ నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అని వెనుకడుగు వేసేవాళ్ళు క్రైస్తవ సమాజంలో అనేకులు ఉన్నారు. ఇది సులువుగా చిక్కులో పెట్టే పాపము. పిల్లలు, ఈరోజు నీకు టైం ఇవ్వలేడు, రేపు పరలోకము వస్తాడో లేదో తెలియదు, కానీ టైం నాకు ఇవ్వలేడు అని చెప్పేసి నువ్వు వెనుకడుగు వేస్తే నువ్వు కూడా పరలోకంకి వెళ్లకుండా మరి తప్పిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి నీకు అవమానము జరిగినా కానీ
నువ్వు ఆ అవమానం ఏం చేయాలి? నిర్లక్ష్య పెట్టాలి. నా యేసయ్యనే నిర్లక్ష్య పెట్టినాడు అవమానమును, నేనెందుకు లక్ష్యము చేయాలి అంటే ఇది ఒకటి మాత్రం చాలా జాగ్రత్తగా మనం పట్టుకుంటాం. మరి యేసయ్య అనేకమైన విషయాలు లక్ష్య పెట్టాడు కదా, మరి వాటి మీద లక్ష్య పెట్టడం ఎందుకు చేయం? ఇప్పుడు యేసయ్య నిర్లక్ష్య పెట్టాడంటే ఆయన దేవుడు, మన మానవులం అని అనుకుంటామనే మోషేను తీసుకొచ్చాడు, ఏబేలును తీసుకొచ్చాడు, హనోకును తీసుకొచ్చాడు, అబ్రహామును తీసుకొచ్చాడు. వీరందరూ ఏం చేసినారట? వీరందరూ కూడా అవమానమును నిర్లక్ష్య పెట్టారు పిల్లలు. లోక నిందను ఏ మాత్రం పట్టించుకోలేదు పిల్లలు. అరే తుమ్సే క్యా అవుతాయి అన్నట్టుగా పక్కకు నెట్టేశారు. కాబట్టి వాళ్ళు విశ్వాస వీరులుగా తయారయ్యారు పిల్లలు. ఇప్పుడు మనము విశ్వాస వీరులముగా తయారు కావాలంటే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టగలగాలి. హల్లెలూయా. ప్రతి భారమును మనము విడిచిపెట్టాలి, సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఏం చేయాలన్నాడు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు మనము చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పేషెన్సీ ఉండాలి పిల్లలు. ఎవరైనా ఈరోజు ఒక మాట అన్నారంటే దాన్ని సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఉన్న పరిస్థితులని, లోకము, దాని ఆశ, దాని మాటలు, దాని వ్యక్తిత్వం అంతా గతించిపోతుంది. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు అన్నాడు. కాబట్టి నిరంతరము నిలిచేవానికి ఉండవలసిన లక్షణం ఏంటంటే యేసయ్య మీద మనము దృష్టి పెట్టాలి. హల్లెలూయా. యేసయ్య ఏ విధంగా నడుచుకున్నాడు ఆ విధంగా మనం నడుచుకోవడానికి ఇష్టపడాలి పిల్లలు. ఆయన మహాత్మ్యము కలిగిన వాడు, సర్వలోకమునకు చక్రవర్తి అయిన దేవుడు ఈ లోకానికి ఏ విధంగా వచ్చాడు? రిక్తునిగా వచ్చాడు, ఖాళీ చేసుకుని వచ్చాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకునలేదు, కానీ ఆయన మనుష్య పోలికను పుట్టి దాసుని స్వరూపమును, మీరు చెప్పండి, దాసుని ఎవరన్నా నమస్తే సార్ అని చెప్పేసి ఎవరైనా చెప్తారా? చెప్పరు. అలా చెప్పలేరు కూడా యేసయ్య జీవితంలో. ఆయన దాసుడుగా వచ్చాడు. మార్కు సువార్త మీరు దయచేసి 10వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా, దయచేసి 45వ వచనము, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. హల్లెలూయా. ఈనాడు సేవకులేమో పరిచారం చేయించుకుంటున్నారు. అది విచిత్రం, నాకు అర్థం కాదు. ఆనాటి సేవకులేమో పరిచారము చేయడానికి పూనుకున్నారు, తమకున్న పరిస్థితిని అంతటిని వదులుకున్నారు. కానీ ఇప్పుడు పరిచర్య చేయించుకుంటూ తమకు లేని వాటిని అన్నింటినీ పొందుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. ప్రభునందు పిల్లరా, ఇప్పుడు మోషే ఏం చేసినాడు? ఐగుప్తు ధనమును విడిచిపెట్టి క్రీస్తు ప్రజల దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఈనాటి క్రైస్తవ సమాజంలో ఉంటున్న మరి బడా నాయకులు ఏం చేస్తున్నారంటే దేవుని బిడ్డల దగ్గరికి వచ్చేసి మరి అనేకమైన విధాలుగా సంపాదన చేసుకుంటున్నారు. ఇది ఈ విధంగా ఉంటుండగా మరి విశ్వాసుల విషయంలో కూడా మనం గమనించినట్లయితే మరి విశ్వాసులు ఎక్కడైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతామో అక్కడ స్థిరంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ మన జీవితము తూకం వేయబడుతుంది లేఖనానికి, మరి మన జీవితానికి కరెక్ట్గా ఉన్నామా లేదని. అప్పుడు మన మీదనే అవమానం ఏర్పడుతుంది, మన మీద మనకే విభేదం ఏర్పడుతుంది. కాబట్టి చాలామంది లేఖనానుసారమైన బోధ కిందికి రాలేకపోతున్నారు. ఎందుకు? అక్కడ మన జీవితాన్ని చూపిస్తుంది కాబట్టి. ప్రభునందు ప్రియులారా, మనము నిర్లక్ష్య పెట్టాలి అవమానమును. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి అంటున్నాడు. 12వ అధ్యాయము హెబ్రీ పత్రిక 12:3 చూడండి, మీరు అలసట పడకయో మీ ప్రాణములను విసుకకయో ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనినా ఆయనను మనం ఏం చేయాలట? తలంచుకోవాలి. పాపాత్ములు యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేసినారు? సిలువకు అప్పగించారు, కొరడా దెబ్బలు కురిపించారు ఆయన మీద, పిడిగుద్దులు గుద్దారు, ఉమ్ము వేశారు ఆయన మీద, అవమానపరిచారు. నువ్వు రాజువా అని చెప్పేసి రాజవస్త్రమును ఆయనకు తొడిగించి అవమానపరిచారు. అన్ని అవమానాలు ఆయన సహించాడు కదా. మీరు ఆయనను ఏం చేయాలన్నాడు? జ్ఞాపకం చేసుకోండి, తలంచుకోనండి. మీరు ఆయనను తలంచుకుంటే మీ భక్తి జీవితంలో ఎక్కడ కూడా అడుగులు తడబడకుండా నడిచే అవకాశం ఏర్పడుతుంది. మీరు ఆయనను తలంచకుండా మనుషులు పెట్టే నిందకు భయపడితే, మనుషులు చేసే అవమానమునకు ఒకవేళ చెవి ఒగ్గితే మీరు ముందు అడుగు వేయలేరు అని మరి అపోస్తులైన పౌలు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, రక్షణ పొందిన మనమందరము
నిరంతరము వాక్యముతో మనము సరి చేసుకున్నాలి. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, నిరంతరము స్వపరీక్ష చేసుకుంటూ యేసు మార్గంలో నడుస్తున్నప్పుడు, యేసు మార్గంలో నడుస్తున్నందుకు నిన్ను కొంతమంది తృణీకరిస్తారు, కొంతమంది నిన్ను అవమానపరుస్తారు, కొంతమంది నిన్ను హేళన చేస్తారు. అయినా కానీ నీ విశ్వాస యాత్రను ఏమాత్రము వెనుకడుగు వేయకుండా నువ్వు యేసు మీద లక్ష్యం ఉంచి ముందుకు సాగితే నీ భక్తి జీవితంలో నీ ఒక విశ్వాస వీరునిగా తయారవడానికి అవకాశం ఏర్పడుతుంది. లోకము దృష్టికి బలవంతుడుగా ఉన్నవాడు దేవుని దృష్టికి బలహీనుడుగా కనబడుతూ ఉన్నాడు. లోకము దృష్టికి బలహీనుడుగా ఉన్నవాడు దేవుని దృష్టికి బలవంతుడుగా కనబడుతున్నాడు. మనము లోకము దృష్టికి ఎలా ఉన్నాం, మన దేవుని దృష్టికి ఎలా ఉన్నాం? నిజముగా లోకము దృష్టికి మనం గొప్పవారముగా ఉంటూ దేవుని దృష్టికి దిగజారిన స్థితిలో మనం ఉండొద్దు పిల్లలు. భలే లోకము దృష్టికి నువ్వు ఎలా కనిపించినా పర్వాలేదు, కానీ దేవుని దృష్టికి నువ్వు యోగ్యునిగా ఉండడానికి నిరంతరము నీ భక్తి జీవితమును సాధన చేస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. కాబట్టి మనము ఏం చేయాలి? నిరంతరము మన దృష్టి దేవుని మీద నిలపాలి పిల్లలు. సులువుగా చిక్కులు పెట్టే పాపములకు మనము మన దగ్గర తావు లేకుండా చేసుకున్నాలి. మన భక్తి జీవితంలో రక్షణ పొందిన మనమందరము ఎవరము? దేవుని సొత్తైన ప్రజలము, దేవుని చేత ఏర్పరచబడిన వారం, పరిశుద్ధ జనాంగము అన్నాడు. ఈనాడు క్రైస్తవులమని చెప్పుకుంటూ దేవునికి సొత్తుగా లేకపోతున్నారు. అంటే దుష్టుని కాడి కింద ఇంకా జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. దేవుని రక్షణ పొందినారు, కానీ వారి జీవితంలోనే దేవుని రాజ్యం రాలేదు. ఇక లోకంలో ఎలా వస్తుందని నమ్మడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు దేవుని అధికారం కింద జీవిస్తున్నారా? మన మాటల్లో, తలంపుల్లో, ఆలోచనలో, మన నడకల్లో ఎలా బ్రతుకుతున్నాము అనేది మనము స్వపరీక్ష చేసుకున్నాను పిల్లలు. కాబట్టి ఆదివారమున మనము రొట్టె విరుచుటకు కూడి ఉన్నాం కనుక మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. మనల్ని మనము విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము అన్నాడు. విమర్శించుకునే పరిస్థితి మనము క్రియేట్ చేసుకున్నాలి పిల్లలు. ఏం పర్వాలేదు, లోకంలో అందరు ఇట్లనే ఉన్నారు, మనం ఉంటే ఏంది అని అనుకోవడానికి వీల్లేదు. లోకంలో అనేకులు ఉన్నప్పటికీ దావీదును దేవుడు ఎందుకు అనుకున్నాడు? నా చిత్తానుసారమైన మనుషుడని దావీదునే ఎందుకు చెప్పాడు? అనేకులు ఉన్నారు కదా, మరి అనేకులకు లేని సాక్ష్యం దావీదుకు ఎలా వచ్చింది? అంటే ఈ లోకంలో కూడా అనేకులు ఉన్నారు అని అనేకులలో నీకు ఒక ప్రత్యేకత దేవుడు ఏర్పాటు చేయాలనుకున్నాడు. నీకు ఒక ప్రత్యేకత కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనము ప్రత్యేకింపబడిన వారము, ఏర్పరచబడిన వారము. మనల్ని గురించి ఏమన్నాడు? పరిశుద్ధ జనాంగం అన్నాడు. నిజంగా పరిశుద్ధంగా జీవిస్తున్నామా, లేదా అపవిత్రులముగా మనము కాలం గడుపుతున్నాము? లోకములో ఉంటున్న వ్యక్తికి మనకు వ్యత్యాసము కలిగి ఉండడానికి మనం ఇష్టపడుతున్నామా? లోకములో ఉంటున్న వ్యక్తుల లాగానే మనము జీవిస్తున్నాము. లోకములో కూడా మంచితనం ఉంది పిల్లరా, కానీ లోకములో ఉంటున్న మంచితనానికి దేవుని పిల్లలకు ఉండవలసిన మంచితనానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది పిల్లలు. లోకములో యథార్థవంతులు ఉన్నారు, కానీ మనకు ఉండవలసిన యథార్థత వేరు, లోకములో ఉంటున్న యథార్థత వేరు. లోకమునకు వేరై మనము రక్షణ పొందాం. అయితే లోకమునకు వేరైన యథార్థత మనలో కనపడాలి. లోకమునకు వేరైన నీతి మనలో కనపడాలి. లోకమునకు వేరైన పరిశుద్ధత మనకు కనపడాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆ క్రమంలో మనల్ని మనం ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. స్వపరీక్ష చేసుకుంటూ మన జీవితం ఉన్నది, మనం ఎక్కడ తరబడుతున్నాం, ఎక్కడ మన ఆలోచనలు ఉన్నాయి, ఎలా నడుచుకుంటున్నాం, ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుంటూ ఎక్కడనైనా మరి ఆనాటి భక్తులలాగా మన అవమానంను నిర్లక్ష్యపెట్టి తమకుంటున్న పరిస్థితులను మరి కొంతమంది ఆసరగా చేసుకొని దేవుని మహిమపరిచారు, కొంతమంది ఏమో వాటిని విసర్జించి దేవుని మహిమపరిచారు. మనము ఉంటున్న పరిస్థితుల్లో మనము దేవుని మహిమపరిచే విధంగా మన బ్రతుకులు ఉన్నాయా, దేవుడు మన యందు సంతోషించే విధంగా మన బ్రతుకులు ఉన్నాయా, మనం ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కనుక మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. ఇంకొద్దిసేపట్లో మనం ప్రభు శరీర రక్తంలో పాలు పంపులు పొందనై ఉంటున్నాం కనుక మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు. నాతో మాట్లాడిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. ఎంతో శ్రేష్టమైన భక్తులతో నా జీవితమును మమేకము చేస్తూ
నాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే నీకు వందనాలు ప్రభువా. గొప్ప సాక్షి సమూహములో నేను ఉండాలని ఇష్టపడుతూ నిన్ను దర్శించి నాతో మాట్లాడిన నీ ఒక శ్రేష్టమైన వాక్కుల కొరకే నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఆనాటి భక్తులు ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టే పాపములను విడిచిపెట్టారు. ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఆనాటి భక్తులు నిందలను పట్టించుకోలేదు. ఉత్తమమైన మార్గములో నడుస్తున్నందుకు ఎదురు దెబ్బలు తగులుతున్నా విశ్వాసము నుండి తొలగిపోలేరు పిల్లలు. ఈనాడు చిన్న చిన్న విషయాలను మనసులో పెట్టుకొని దేవునికి దూరస్తులముగా మనము జీవించడము ఇది సరి అయిన వైఖరి కాదు. మన ప్రధాన యాజకుడు మన వలనే అన్ని విషయంలో శోధింపబడ్డాడు. ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. నీవు శోధింపబడుతున్నప్పుడు నీకు ఒక యుద్ధము చేసే అవకాశము లభించినదని, ఆ శోధనలో నీవు యుద్ధము చేసి గెలిచి దేవుణ్ణి మహిమపరిచే స్థితిని నీవు సంతరించుకోవాలి పిల్ల. నీవు ఇంకా బలహీనుడుగా ఉన్నావంటే, ఇంకా నీవు బలహీనురాలుగా ఉన్నావంటే నీవు శోధనను సహించడం లేదని అర్థం. అవమానంను లక్ష్యము చేస్తున్నావని అర్థం. ఇంకా దేవుని సన్నిధానం నుండి బయటకు వెళుతున్నావంటే దేవుని సన్నిధానం నుండి దూరం అవుతున్నావంటే నువ్వు నిందల మీద, అవమానాల మీద, తృణీకారము మీద దృష్టి పెడుతున్నావని అర్థం. మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం పిల్లరా. ఎలా ఉంది నీ ఆత్మీయ అంతస్తు? దేవుని మీద లక్ష్యం ఉంచావా, లేదంటే మనుషుల మీద లక్ష్యం ఉంచావా? అపోస్తులైన పౌలు భక్తుడు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టు గోరు వాడనైతే దేవుని దాసులను కాకయే పోతున్నన్నాడు. ఫలానా వాళ్ళు నన్ను నిందించారని చెప్పేసి నువ్వు ఇంకొకరిని నిందించడము ఇది భావ్యము కాదు పిల్లారా. ఎవరో నిన్ను తృణీకరించారని నీవు ఇతరులను తృణీకరించడము భావ్యము కాదు. నిందలను, తృణీకారమును నిర్లక్ష్య పెట్టాడు కాబట్టి దావీదు భక్తుడు రాజుగా నియమింపబడ్డాడు. నిందను, అవమానమును, తృణీకారమును నిర్లక్ష్య పెట్టాడు కాబట్టి మన ప్రధాన యాజకుడు తండ్రి సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. మనము పేరుకు క్రైస్తవులముగా బ్రతికితే ప్రయోజనం ఏం లేదు పిల్ల. నీ వ్యక్తిత్వం ఒక క్రైస్తవునికి ఉండవలసిన వ్యక్తిత్వం ఉండాలి. నీ మాటలు ఇతను ఒక క్రైస్తవుడని లోకము గుర్తించగలిగిన స్థితిలో ఉండాలి. నీ ప్రవర్తన ఇతడు ఒక క్రైస్తవుడు, ఇతడు ఒక క్రైస్తవు, ఈమె ఒక క్రైస్తవురాలని గుర్తించగలగాలి. ఎందుకు దేవుని నామమును అవమానపరిచేటట్లుగా మనం ప్రవర్తిస్తాం? వాడు క్రైస్తవుడే కానీ అబద్ధం ఆడతాడు, వాడు క్రైస్తవుడే కానీ
చెడు చూపులు చూస్తాడు. వాడు క్రైస్తవుడే కానీ చెడు నడతలు నడుస్తాడు. వాడు క్రైస్తవుడే కానీ అక్రమము అంటగట్టుకుంటాడు. వాడు క్రైస్తవుడే కానీ వాడిలో పరిశుద్ధత లేదు. వాడు క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు కానీ నీతిని అనుసరించాడు అని లోకము మనల గురించి సాక్ష్యం ఇస్తే ఆ సాక్ష్యంని బట్టి మనకు అవమానము కాదు పిల్లలు, మనల్ని కన్నందుకు దేవునికి అవమానం. మన రక్షణ కొరకు ఆయన అవమానమును తృణీకరించాడు, అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. కానీ రక్షణ పొందిన తర్వాత కూడా మనము ఇంకా ఆయనకు అవమానం తీసుకురావడం, ఇది క్షేమకరమైన పరిస్థితి కాదు పిల్లలు. ఒక్కసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించకపోతే ప్రయోజనమేం లేదు. వాక్యమును విని విడిచిపెడితే ప్రయోజనమేం లేదు. రక్షణ పొంది భక్తి సాధన చేయకపోతే ప్రయోజనమేం లేదు పిల్లలు. దేవుడు మనల్ని ప్రయోజనకరులనుగా చూడాలనుకుంటున్నాడు. కాబట్టి మన బ్రతుకులను మనం ఒకసారి స్వపరీక్ష చేసుకొని ఎక్కడెక్కడనైతే మనము ఆగిపోయామో, ఎక్కడెక్కడనైతే మనము మన మనసులో మన హృదయాలలో చెడును నింపుకొని ఉన్నామో దాని అంతటిని విసర్జిద్దాం పిల్ల. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఈ అనుకూలమైన సమయమును మనము సద్వినియోగం చేసుకుందాం సరిగ్గా. ఏండ్ల తడబడి మనలో ఉంటున్న అవిధేయతను మనం విడిచిపెడదాం. ఏండ్ల తరబడి మనలో ఉంటున్న చెడు ఆలోచనలను విడిచిపెడదాం, చెడు తలంపులను విడిచిపెడదాం. ఏండ్ల తరబడి మనలో గూడు కట్టుకొని ఉన్న దేవునికి అయిష్టము కలిగించే మాటలను, ప్రవర్తనను మనం విడిచిపెడదాం. యేసయ్యా, నాకు శుద్ధ హృదయమునివ్వండి, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించండి అని ప్రార్థన చేద్దాం. ఎవరికి కూడా మినహాయింపు లేదు పిల్ల. మనం దేవుని ముందుకు వచ్చాము, మనల్ని మనము శుద్ధి చేసుకుందాం. యేసు రక్తధారలను ఆశ్రయిద్దాం. యేసయ్య రక్తంలో మనము కడగపడదాం. ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనున్నాడు. కాబట్టి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం, ఆయనకు అప్పగించుకుందాం.